వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంట్యాల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు స్పెషల్ వీడియో వెనిలా కేక్ ప్రీమిక్సర్ తో మనం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ చేస్తున్నాం అనమాట. మనం మైదాతో కూడా చేయొచ్చు, ఇలా మార్కెట్ లో దొరికే వెనిలా కేక్ ప్రీమిక్సర్ కూడా దొరుకుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ అలా ఉంటుంది అనమాట ఫర్ కేజీకి. ఇంట్లోనే అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు ఈ ప్రీమిక్సర్ ని తీసేసుకోవాలి. అంటే 240 ml కప్ ఉంటుంది కదా, అందులో తీసేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటుంది కదా, అదైతే ఒక 2-3 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకొని ఓవరాల్ గా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అది వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ప్రీమిక్సర్ తీసుకుంటే చాలా ఈజీగా మనకి ఎక్కువ టైం పడుతుంది, తొందరగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బేకింగ్ ట్రేకి ఇలా మైదాని డస్ట్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి అయితే ఈ బ్యాటర్ ని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట. సో ఇలా బేకింగ్ ట్రేలు ఎక్కువ యాడ్ చేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేసుకొని, నేనైతే ఓవెన్ లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఓవెన్ లో పెట్టేసుకొని టైమర్ సెట్ చేసుకోవాలి. 30 మినిట్స్ టైమర్ పెట్టేసుకొని 180 సెల్సియస్ హీట్ పెట్టేసుకోవాలన్నమాట. సో 30 మినిట్స్ తర్వాత మనకి కేక్ అయితే మంచిగా బేక్ ఉంటుంది అనమాట. కొంచెం చల్లబడిపోయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే దానికైతే ఊడొచ్చేస్తుంది అనమాట. మంచిగా కొంచెం కూడా అంటుకోకుండా. ఇలా చల్లబడిపోయిన తర్వాత అయితే ఇలా మనం 3 లేయర్స్ గా కట్ చేసుకోవాలి. దారంతో కట్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. లేదు అంటే అంత ముక్కలుగా ఊడిపోవడం అలాంటి జరుగుతుంది అనమాట. బిగినర్స్ కి అయితే ఇలా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా 3 లేయర్స్ గా కట్ చేసుకున్నాను చూడండి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా విప్పింగ్ క్రీమ్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది అనమాట. సో నేను 1 kg తీసుకున్నాను. 1 kgకి 270 అలా ఉంటుంది అనమాట. ఇందులోకి అయితే కొంచెం క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు పర్ఫెక్ట్ గా మెజర్మెంట్ కావాలంటే అదే కప్ తో తీసేసుకోవచ్చు క్రీమ్ ని. సో గిన్నెలో యాడ్ చేసుకున్న క్రీమ్ అయితే ఇలా ఒక 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అయితే పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక బేస్ తీసుకొని దానికి ఫస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేయాలి. లేదు అంటే మనకి కేక్ అటు ఇటు కదులుతుంది అనమాట. ఫస్ట్ కొంచెం కంపల్సరీగా క్రీమ్ అప్లై చేయాలి. ఫస్ట్ లేయర్ తీసేసుకొని ఆ ఫస్ట్ లేయర్ మీద మనం కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం క్రీమ్ పెట్టడానికి ఏ నోజిల్ లేని ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లోకి క్రీమ్ యాడ్ చేసుకొని ఇలా ఫస్ట్ లేయర్ ని క్రీమ్ తో మనం ఫిల్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళు డైరెక్ట్ నైఫ్ తోనే వేసేసుకుంటారు. సో బిగినర్స్ అయితే ఇలా పైపింగ్ బ్యాగ్ లో వేసుకుంటే ఫస్ట్ లేయర్ ఇలా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మనకి దొరుకుతుంది అనమాట బయట. సో అది కొంచెం ఒక 1-2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని కొంచెం అలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక లేయర్ కేక్ పెట్టేసుకొని దాని మీద కూడా మళ్ళీ షుగర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో సెకండ్ లేయర్ కూడా సేమ్ అలాగే మళ్ళీ క్రీమ్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్ గా మొత్తం అంతా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత అంతా స్ప్రెడ్ అయిన తర్వాత సో మరొక లేయర్ కూడా మళ్ళీ ఒక 2 స్పూన్స్ వరకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఫైనల్ లేయర్ ని పెట్టేసి మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకోవాలి షుగర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో చుట్టూ కూడా ఇలా మొత్తం అంతా క్రీమ్ అంతా ఇలా పైపింగ్ బ్యాగ్ తోనే అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనకి పొడవాటి నైఫ్ ఉంటుంది కదా, దాంతో మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. పైన మొత్తం సైడ్స్ కి కూడా మొత్తం అంతా పైపింగ్ బ్యాగ్ తో క్రీమ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా నైఫ్ తో అనేది మనం ఫినిషింగ్ అనేది చేసేయాలన్నమాట. ఫినిషింగ్ చేయడంలోనే కొంచెం టైం పడుతుంది కేక్ కి ఖచ్చితంగా. సో పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళైతే 2 or 3 మినిట్స్ చేసేయగలుగుతారు. సో బిగినర్స్ కి మాత్రం 5 or 10 మినిట్స్ మాత్రం టైం పడుతుంది. చెప్పాలి అంటే నేను కూడా బిగినర్ నే, నేను కూడా ఇప్పుడిప్పుడే పర్ఫెక్ట్ గా చేయడం నేర్చుకుంటున్నాను కేక్ ని. సో ఇలా ఫస్ట్ అటెంప్ట్ లోనే కంపల్సరీగా పర్ఫెక్ట్ గా రాదు అనమాట. ఒక 2 or 3 మినిట్స్ ట్రై చేస్తే మాత్రం మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇలా నేను కూడా ట్రై చేయడం వల్లే ఇంత బాగా ఫినిషింగ్ అనేది వచ్చేసింది నాకు. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి 2 స్పూన్ల జెల్ అయితే యాడ్ చేసుకోవాలి. మార్కెట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది నేచురల్ గ్లాసిక్ జెల్ అని. 2 స్పూన్స్ యాడ్ చేసుకొని దీంట్లోకి పింక్ ఆర్ రెడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న పైపింగ్ బ్యాగ్ లోకి చిన్న హోల్ ఉన్న పైపింగ్ బ్యాగ్ లోకి యాడ్ చేసుకొని ఇలా కేక్ ని మంచిగా ఫినిషింగ్ చేసుకోవాలి. డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇలా ఫినిషింగ్ చేసుకొని మిగిలిందంతా ఇలా మధ్యలోనే యాడ్ చేసేసుకొని దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసేటప్పుడు నైఫ్ అనేది ఏది లేకుండా మంచిగా ఫ్రెష్ గా క్లీన్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట కేక్ కి. స్ప్రెడ్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత మనకి మిగిలిపోయిన క్రీమ్ ఉంటుంది, దాంట్లోకి అయితే 2 డ్రాప్స్ ల పింక్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా క్రీమ్ బీట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అయితే ఇలా మనకి ఫ్లవర్ నోజిల్ ఉంటుంది కదా, ఆ నోజిల్ లో యాడ్ చేసుకొని మనం ఫ్లవర్స్ మనకి నచ్చిన షేప్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు అండ్ మనం ఇలా రౌండ్ లో కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్స్ లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట కేక్ ని డెకరేట్ చేసుకోవడంలో. అయితే ఇలా ఫినిషింగ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అదే నోజిల్ తో ఇలా బార్డర్స్ కి అయితే ఇలా స్టార్ ఫ్లవర్స్ తో ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. ఇంతకంటే ఎక్కువ డెకరేట్ చేస్తే ఈ కేక్ కి ఇంకా ఫినిషింగ్ అనేది బాగుండదు. సో ఇలా లైట్ గా డెకరేట్ చేసుకుంటే ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కి అయితే ఇలా సరిపోతుంది అనమాట. ఇంట్లోకి ఇంకా స్ప్రింకిల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం అంతా. మధ్యలో అయితే నా నేమ్ రాసుకున్నాను నేను.
మీకు నచ్చితే ఏదైనా ఫ్లవర్స్ కూడా ఇలా రోజ్ ఫ్లవర్స్ కూడా చేసి మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట. ఫైనల్ గా కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది అని. మీకు ట్రై చేయాలంటే పూజా గంట్యాల యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే. బిగినర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఇలాంటి చిన్న చిన్న కేక్స్ మనం ఇంట్లో బర్త్డే పార్టీస్ కి యానివర్సరీకి అయితే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏంటి అంటే ఫినిషింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా వస్తే సరిపోతుంది. బేక్ చేయడంలో కేక్ చేయడంలో అంత కష్టం అయితే ఏం లేదని చెప్తాను నేను. ఇలా మనకి క్లారిటీగా కనిపిస్తుంది కదా, లేయర్స్ అయితే వైట్ లేయర్ అండ్ స్ట్రాబెర్రీ లేయర్ అయితే ఇలా మనకి లేయర్ గా కనిపిస్తుంది పర్ఫెక్ట్ గా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి హెల్దీగా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.